గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీను. ఈ వీడియోలో మీకు ఈరోజు జీల్ కాయిన్ని మనం బినాన్స్ ఎక్స్చేంజ్లో లైవ్లో ఎలా చూసుకోవాలి. మీ ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోవాలి. బినాన్స్ అనేది ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ అనమాట. ఈ ఎక్స్చేంజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మనకి కనపడేటటువంటి ఎక్స్చేంజ్ అనమాట. ఈ ఎక్స్చేంజ్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఎక్స్చేంజ్ మీ ఫోన్లో ఉండాలా. ఇది ఎక్స్చేంజ్ మీ ఫోన్లో ఉండాలి. మీ ఫోన్లో ఉన్న తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఈరోజు జీల్ కాయిన్ని బినాన్స్ ఎక్స్చేంజ్లో లైవ్లో ఎలా చూసుకోవాలనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చాలామందికి తెలియట్లేదు, జీల్ కాయిన్ని బినాన్స్లో ఎలా చూసుకోవాలని అడుగుతున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్లో జీల్ అప్డేట్స్ ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. జీల్ గ్రూప్స్ సంబంధించినటువంటి ఏ అప్డేట్ అయినా కూడా జీల్ అప్డేట్స్ ఛానల్లో వస్తుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్ పెట్టుకుంటే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఏ వీడియో ఏ అప్డేట్ చేసినా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా జీల్ కాయిన్ని ఎక్స్చేంజ్లో ఉందా అంటే ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీరు బినాన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా బినాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది బినాన్స్ ఎక్స్చేంజ్ అని మీకు చెప్పడం జరిగింది. ఈ బినాన్స్ మీద నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి ఈ విధంగా బినాన్స్ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందరికీ ఈ విధంగానే కనిపిస్తుంది. ఇది అప్డేట్ చేసుకోవాలి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎక్స్చేంజ్ అనేది మన కాయిన్స్ ఇవన్నీ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎక్స్చేంజ్ ఓపెన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ పైన మీకు ఒక ఎక్స్చేంజ్ అని కనిపిస్తుంది కదా, ఆ పైన కనపడేటటువంటి ఎక్స్చేంజ్ అయితే ఉందో ఇది ఒక ఎక్స్చేంజ్ అని మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ దాని పక్కనే ఒక వ్యాలెట్ అని కనిపిస్తుంది. అంటే ఎక్స్చేంజ్ వ్యాలెట్ రెండు ఉన్నాయి. మనకు ట్రస్ట్ వ్యాలెట్ లాగా బినాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు వ్యాలెట్ కూడా పెట్టారు. ఈ వ్యాలెట్ మీద మనము డైరెక్ట్గా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ వ్యాలెట్ మీద మనం టచ్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం క్లిక్ చేసుకోవాలంటే అన్నిటికంటే కింద మనకి ఇక్కడ హోము మార్కెట్ అని మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద డైరెక్ట్గా ఇక్కడ మనం టచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను, 1 మినిట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ అని ఇక్కడ ఉంటుంది. మార్కెట్ అంటే హోమ్కి పక్కన మార్కెట్ అని ఉంటుంది. ఆ మార్కెట్ మీద మనం టచ్ చేసినట్లయితే డైరెక్ట్గా కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం మార్కెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ బాక్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్లో జీల్ అని మనం టైప్ చేసుకోవాలి. జీల్ అనే పదంతో మనము టైప్ చేసుకోవాలి. మన కాయిన్ జీల్ కదా, ఇక్కడ మనము జీల్ అని అక్కడ సెర్చ్ బాక్స్లో టైప్ చేసుకోవాలి. ZEAL జీల్ అని ఈ విధంగా మనము టైప్ చేసుకున్నాం. టైప్ చేసుగానే చాలా రకాల కాయిన్స్ వస్తూ ఉంటాయి. చాలా రకాల కాయిన్స్ వచ్చినాయి మనకి. ఇలా కాకుండా మనకి ఇన్ని రకాల కాయిన్స్ కాకుండా కింద వ్యూ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వ్యూ మోర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వ్యూ మోర్. ఈ వ్యూ మోర్ మీద టచ్ చేసుకోవాలి. వ్యూ మోర్ మీద టచ్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఇంకా మిగతా కాయిన్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆల్ కాయిన్స్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ అని ఉంది. ఆల్ నెట్వర్క్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్ నెట్వర్క్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రకరకాల బ్లాక్ చైన్ టెక్నాలజీలు ఓపెన్ అయిపోతాయి. చాలా ఎథీరియం, BSC, ఎథీరియం, సోలన్. కానీ మనం మాత్రం బినాన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టైప్ అయినా కానీ BSC అనే దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక మనకి మన కాయిన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మన కాయిన్ చాలా రకాల కాయిన్స్ ఉంటాయి. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ సెట్ చేసినాం, పైన సెర్చ్ బాక్స్లో సెట్ చేసినాం. ఇక మన కాయిన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ప్రతి కాయిన్కి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. మన జీల్ కాయిన్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ C7C69 మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 7C69. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఫస్ట్ ప్లేస్లోనే మన కాయిన్ ఉంది. మన కాయిన్ వాల్యూ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది డాలర్స్లో దాని వాల్యూ.
అది ఎట్లా ఉంది ఏంటనేది కూడా చూపిస్తుంది. ఇది జీల్ కాయిన్ని సెర్చ్ చేసే విధానం. ఇక్కడ జీల్ కాయిన్ కనిపించిన తర్వాత దీని మీద మనం డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇంకా మనకి గ్రాఫ్ కాయిన్ ఎట్లా ఉంది ఏంటి ఇవన్నీ కాయిన్ యొక్క గ్రాఫ్ చూడండి. ఇక్కడ కాయిన్ యొక్క గ్రాఫ్ బై సేల్ డౌన్ ఎలా అవుతుంది చూడండి. ఇక్కడ గ్రాఫ్ ఈ గ్రాఫ్ ఇలా 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 అప్ అయినప్పుడు డౌన్ అయినప్పుడు ఎలా ఉంది దీని గ్రాఫ్. గ్రీన్ అంటేనేమో అప్ అంటే కాయిన్ రేట్ పెరిగినట్లు, రెడ్ అంటే సేల్ చేసినట్టు. బై సేల్ ఇక్కడ ఎవరో ఇంకా సేల్ చేశారు, ఇంకా ఇక్కడ కూడా సెల్ అవుట్ జరుగుతూనే ఉంది. ఇక్కడ సెల్ అవుట్ బై, మళ్ళీ ఇక్కడ పైన హైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ హైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్. అంటే ట్రేడింగ్ అనేది ప్రతిరోజు ఇక్కడ ఈ విధంగా ట్రేడింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ విధంగా ట్రేడింగ్ జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. దానికి తర్వాత అది అయిపోయిన తర్వాత ట్రేడింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ దీని కింద యాక్టివిటీస్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ యాక్టివిటీస్ అని ఒకటి ఉంది. ఈ యాక్టివిటీస్ మీద మనము క్లిక్ చేసుకున్నట్లయితే కాయిన్ బై సేల్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు యాక్టివిటీస్ మీద. ఇప్పుడు నేను యాక్టివిటీస్ మీద ఇక్కడ టచ్ చేస్తున్నాను. ఇక్కడ యాక్టివిటీస్ మీద నేను టచ్ చేస్తున్నాను. ఇది యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ మీద టచ్ చేసిన తర్వాత కొంచెం పైకి మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే లోడ్ అవుతుంది. లోడ్ అయింది. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కాయిన్ని బై ఆర్ సేల్ ఎప్పుడెప్పుడు జరిగింది ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి కాయిన్ బై సేల్ అనేది ఇక్కడ కాయిన్ బై సేల్ అనేది యాక్టివిటీస్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి దాని తర్వాత ట్రేడింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఎవరైనా ట్రేడింగ్ ఉంటుంది డైరెక్ట్గా. మీ దగ్గర డాలర్స్ ఏమన్నా ఉంటే, ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏమన్నా డాలర్స్ ఉంటే డాలర్స్ ద్వారా కాయిన్ కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు యూఎస్డిటీ పైన యూఎస్డిటీ ఉండాలా, కింద జీల్ అనే ఆప్షన్ని మనం ఎంచుకోవాలా. ఇక్కడ యూఎస్డిటీ బదులు మనము ఒక $10 ఒక $10 పెట్టి కొనుక్కుంటే జీల్ కాయిన్స్ ఎన్ని వస్తాయో మనకు అర్థమైపోతుంది. $10 పెట్టి కొనుక్కుంటే మనకి ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం 1,19,040 జీల్ కాయిన్స్ వస్తున్నాయి. అంటే రేట్ 1 పైసాకి డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక $10 పెట్టి కాయిన్స్ కొనుక్కుంటే ఈ విధంగా డైరెక్ట్ మనకి ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యూఎస్డిటీ బ్యాలెన్స్ మనకి లేదు కాబట్టి ఇన్సఫిషియెంట్ యూఎస్డిటీ బ్యాలెన్స్ అని వస్తుంది. మీ దగ్గర యూఎస్డిటీ $10 ఉంటే డైరెక్ట్ ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక వెంటనే మీ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత వెంటనే మీకు జీల్ కాయిన్స్ అనేది రావటం జరుగుతుంది. ఇది జీల్ కాయిన్ యొక్క విధానము. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో ఒక ఎసెట్ అని ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ ఎసెట్స్ అని ఉంటాయి. మనం ఎసెట్స్లో కాయిన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ ఎసెట్ అని ఒక ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది లాస్ట్లో. దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఎసెట్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. అంటే ఏదైనా సరే కాయిన్ని ఆన్ చేసుకోవాలా. మేనేజ్ టోకెన్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ జీల్ అని సెర్చ్ చేయాలి. మేనేజ్ టోకెన్స్లోకి వెళ్ళి జీల్ అని ZEAL జీల్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి చాలా టోకెన్స్ వస్తాయి. ఆ టోకెన్స్ని మనము ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ జీల్ కాయిన్ అని ఉంది కదా, జీల్ అని సెర్చ్ చేస్తే ఇది ఆఫ్ ఆన్ 2 ఉంటాయి. ఆన్ అని పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ ఆన్ అని పెట్టుకున్నప్పుడు ఆన్లోకి వచ్చినప్పుడు మీకు కాయిన్ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఎసెట్లోకి కనిపిస్తుంది. ఎసెట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఎసెట్లో ఏమేమి ఆన్ చేసుకున్నా, BNB ఆన్ చేసుకున్నా, BTC బిట్ కాయిన్, USDT జీల్ కాయిన్ ఆన్ చేసుకునే ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇది జీల్ కాయిన్ని మనం లైవ్లో చూసుకోవాలి. దీని తర్వాత ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జీల్ కాయిన్ వచ్చిన తర్వాత మనకి రిసీవ్ పైన సెండ్ రిసీవ్ ఇట్లా ఉంటాయి కదా, అట్లా జీల్ కాయిన్ మనం ఇక్కడ టచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా సెండ్ రిసీవ్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత సెండ్ అంటేనే మనకు పంపించడం, రిసీవ్ అంటేనేమో ఎవరికన్నా మనం తీసుకోవటం జీల్ కాయిన్. మనం తీసుకోవాలంటే వాళ్ళకి జీల్ కాయిన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ పంపించాలి కాబట్టి ఈ విధంగా దీని మీద ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. కింద పైన జీల్ అని పైన వచ్చేస్తుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన కాయిన్కి సంబంధించినటువంటి స్కానర్ వస్తుంది మీది. ఇది మీది యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్. ఇది మీరు కంపెనీ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి జీల్ కాయిన్స్ తీసుకోవాలంటే జీల్ కాయిన్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇది. దీని పక్కన కాపీ అనే ఒక సింబల్ ఉంటుంది. ఇది కాపీ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కాపీ అయిపోతుంది. కాపీ అయిన తర్వాత ఇంకా మీరు వెంటనే దీన్ని వేరే మీ ఐడిలోకి పేస్ట్ చేసుకొని వేరే వాళ్ళకైనా ఇచ్చి జీల్ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి విధానం ఇదనమాట. ఇది జీల్ కాయిన్ యొక్క లైవ్లో ఎలా చెక్ చేసుకోవాలా, మీ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది అనేది
ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై జీల్ గ్రూప్, జై జీల్ కాయిన్.